గాజువారంలో గత 10 సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పేదలు గుడిసెలేసుకొని ఇళ్లలో నివాసం ఉంటా ఉంటే వారి యొక్క నిర్దాక్షిణంగా ఇండ్లకెళ్ళి బయట ఈడ్చి ఇల్లు కూల్చేసి రోడ్ల పాలు చేసినారు. అదే సందర్భంలో ఇదే 307 సర్వే నెంబర్లో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆర్కేపూడి గాంధీ గారి యొక్క స్థలాన్ని మరి ఆ రోజు వాళ్ళ ఫెన్సింగ్ అంతా కూడా తీసేసినా వాళ్ళు మళ్ళీ అదే రోజున అధికార పార్టీ అండతో మరి ఈ స్థలానికి అంతా కూడా మళ్ళీ ఫెన్సింగ్ చేసుకోవడం జరిగింది. హైడ్రా ఏం చేస్తుంది అని ప్రశ్నించడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఈ హైడ్రా పేద ప్రజలకు ఒక న్యాయం, మరి ఉన్నత వర్గాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకు ఒక న్యాయం, పేదల గురించి ఒక న్యాయం. గతంలో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో అక్రమంగా ఇల్లు కట్టుకున్నారో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తామని చెప్పినటువంటి ఒక హైడ్రా, ఎవరైతే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్న హైడ్రా గతంలో పేదలందరి ఇల్లు కూల్చింది, కానీ వారి సొంత అన్నకి మాత్రం నోటీస్ ఇచ్చిన సంగతి చూశాం. అదే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు క్లియర్గా చెరువులో ఉన్నది, మరి ఇక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నది, బఫర్లో ఉన్నదని తెలుసు. అదే రకంగా వారి యొక్క సొంతం అన్న తిరుపతి రెడ్డి గారి యొక్క ఇల్లు నివాసం కూడా ఇదే ఒక హైడ్రా నోటీస్ ఇచ్చింది, మీరు ఇదే ఒక ఎఫ్టీఎల్లో బఫర్లో నివాసం ఉంటున్నట్టు. అదే రకంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గారు, అదే రకంగా పట్నం మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు చీఫ్ విప్ శాసన మండలిలో, అదే రకంగా వివేక్ వెంకటస్వామి గారు మంత్రి గారు, అలా అదే రకంగా ఇలా రకంగా అనేక మంత్రులు అధికార పార్టీ చెందినటువంటి నాయకులు ఏమో హైడ్రా పోదు, కానీ పేద ప్రజల దగ్గరకు వచ్చి మాత్రం ఇబ్బంది పెడుతున్న సంగతి చూసినాం. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఇక్కడ కళ్ళ కట్టడి కనపడతాం.